నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అసలు దత్తాత్రేయ స్వామివారు ఎవరు, ఎలా అవతరించారు, వారి మహిమలేంటి, ఎలా ఆరాధించాలి, మనందరికీ ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లతా దత్ గారు నమస్కారం అమ్మా. నమస్తే గీతాంజలి. అయితే దత్తాత్రేయ స్వామి వారి పూజా విధానం కానీ, అసలు వారిని ఎలా కొలుచుకోవాలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలా కొంతమంది మహిళా మనులను మేము ముందుంచాము. వీళ్ళకి దత్తాత్రేయ స్వామి వారి పట్ల అపార భక్తి ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. అవన్నీ నివృత్తి చేసుకుంటారు. తప్పకుండా. ముందుగా ప్రశ్న. हम सरोजा साहनी आए हैं काशी से। काशी से आए। क्या गुरु दत्ता का फोटो रख सकते हैं क्या घर में? हाँ, क्यों नहीं రక్ సక్తే घर में. చాలా మందికి కూడా అదే ప్రశ్న ఉంటుంది. దత్తాత్రేయుడు పటం ఇంట్లో పెట్టుకోవచ్చా అని. దత్తాత్రేయ స్వామి కా తస్వీర్ और ఫోటో घर में रख सकते हैं आप. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన జ్ఞాన ప్రదాత. ఆ ఫోటో పెట్టుకొని ఆయన ఫేస్ చూసి కాసేపు ధ్యానిస్తే చాలు. అసలు మీకు అంటే మనకి నాలెడ్జ్, విజ్డమ్ ఇచ్చేది కూడా దత్తాత్రేయ స్వామి. మన కర్మల్ని తొలగించేది కూడా దత్తాత్రేయ స్వామి. పటం ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదు అని ఎవరో అంటే కొంతమంది చాలా నిత్యాగరిష్ఠుడు అంటారు కదా, అలా కాకుండా స్వామి అంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఫోటో పెట్టాలని లేదు, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి ఫోటో ఖచ్చితంగా ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. అన్ని దేవుడి పటాలు ఎలా పెట్టుకుంటున్నారో చక్కగా దత్తాత్రేయ స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఆయన జ్ఞాన ప్రదాత. మీ ఇంటికి ఆ స్వామివారి ఫోటో వచ్చింది అని అంటే మీరెంతో అదృష్టం చేసుకున్నారని భావించాలి. స్వామి దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆఫీస్లో పెట్టుకోవచ్చు, వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం కూడా దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే ఫోటో పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఎక్కడైనా నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా అంటే ఆఫీస్లో అక్కడ కూడా గురువు గారు రాగానే, గురుపటం రాగానే కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది. అలాగే మనకి ప్రాస్పరిటీ, నాలెడ్జ్, విజ్డమ్, అలాగే అన్నీ కూడా అంటే గురువు ఏమైతే ఇస్తారో, ప్రసాదిస్తారో అవన్నీ కూడా ఆ పటం పెట్టుకోవటం ద్వారా వస్తాయి. తప్పకుండా ఆ ఫోటో పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి నియమం అంటూ అలా ఏముండదు. అలా ఏమీ లేదు. ఖచ్చితంగా అన్ని దేవుడి ఫోటోలు, ఇప్పుడు మనం ఈశ్వరుడి ఫోటో ఎలా పెట్టుకుంటున్నాము, శివపార్వతులది, అమ్మవారిది ఎలా పెట్టుకుంటున్నాం, విఘ్నేశ్వరుడు ఎలా పెట్టుకుంటున్నాం, అలాగే దత్తాత్రేయ స్వామిది కూడా పెట్టుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా నియమాలంటూ లేదు. మీ పూజ గదిలో ఎలా మీరు నిత్యం పూజిస్తారు, ఏ పటాలు అయితే పెట్టుకుంటారో ఆ పటాలతో పాటు దత్తాత్రేయ స్వామిది పెట్టుకోవచ్చు. అలానే పెట్టుకోవచ్చు. చక్కగా వివరించారమ్మా. మరొక ప్రశ్న. నమస్కారం, మీ పేరు? నాగేంద్ర నా పేరు. నేను ఒంగోలు నుంచి వచ్చిన. నమస్తే. నమస్తే. జై గురు. జై గురుదత్త. గాన్గాపూర్లో మేడి చెట్టు ఉంది కదమ్మా, ఏదన్నా సమస్య ఉంటే అక్కడ పోయి ప్రదక్షిణాలు చేయండి తీరిపోద్దని చెప్తారు. దాన్ని చెప్పాలి మీరు దాని గురించి అంటే మేడి చెట్టుని ఎలా పూజించాలి. ఈ మధ్యకాలంలో గాన్గాపూర్ క్షేత్రం అంటే తండోపతండాలుగా భక్తులు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు భక్తులు అని అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. స్వామి ఏం చెప్పారు అంటే ఈ వృక్షంలోనే నేను ఉంటాను. దాని ఔదంబర వృక్షం అని కూడా అంటారు. అక్కడ నదీ సంగమం ఉంటుంది. భీమా అమరజా నదీ సంగమం దగ్గర ఔదంబర వృక్షం ఉంటుంది. స్వామి నేను ఇందులోనే ఉంటాను అని చెప్తారనమాట. ప్రతిరోజు అర్ధరాత్రి 2:30 స్వామి అక్కడికి వస్తారు అని ఇప్పుడు కూడా అంటారు. అంటే స్వామి వచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. స్వామి వచ్చి నదీ సంగమంలో స్నానం చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఆ టైంలోనే అర్ధరాత్రి 2:30 నుంచి 3:30 మధ్యలో స్వామి సంగమంలో స్నానం చేసి అలాగే ఔదంబర వృక్షం మీదకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. స్వామి ఏం చెప్పారు అని అంటే ఎవరైతే తమ సమస్యలు తీరాలో, ఎవరైతే తమ కోరికలు తీరాలో వాళ్ళు ఎంతో నియమనిష్టలతో, భక్తి విశ్వాసాలతో నదీ సంగమంలో స్నానం ఆచరించి ఔదంబర వృక్షం చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి ఔదంబర వృక్షం దగ్గర కూర్చొని గురుచరిత్ర పారాయణం చేస్తారో మీ సమస్యలు నేను తీరుస్తాను. ఆయన కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని నేను అని చెప్పారు. మీ కర్మలు నేను తీసుకొని మీ కోరికలు నేను తీరుస్తాను అని చెప్పారు. అక్కడ అందుకే ప్రదక్షిణలు చేసుకుంటారు. అది మేడి చెట్టునే ఔదంబర వృక్షం అని కూడా అంటారు. ఇంకా అక్కడ దీపం వెలిగించుకోవాలి, చాలా మంచిది. అలాగే ఆ చెట్టు దగ్గర కూర్చొని పారాయణం చేస్తే కూడా ఇంకా చాలా మంచిది. మన గురుచరిత్రలో కూడా 3 భాగాలుగా స్వామి విభజించారు. ఒకటి భక్తికాండము,
ఒకటి కర్మకాండము, ఒకటి జ్ఞానకాండము. ఆ 3 కూడా ఉంటాయి అన్నమాట గురు చరిత్రలోనే. అలాగే మీకు ఏదైతే సమస్య ఉందో, ఇప్పుడు ఆ మేడి చెట్టు దగ్గర కూర్చొని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు 13వ అధ్యాయం గురు చరిత్ర పారాయణం చేయాలి. అలాగే ఆర్థిక సమస్యలు ఉండే వాళ్ళు 18వ అధ్యాయం చేయాలి. అలా ఇంకొన్ని అధ్యాయాలు కూడా ఉన్నాయి వారి వారి సమస్యలు. అక్కడ కూర్చొని ఆ అధ్యాయం పారాయణం చేస్తారు. ఇక చాలా మంది ఆ పుస్తకం అంతా ఒక రోజులో కూడా పారాయణం చేస్తారు అక్కడ నదీ సంగమం దగ్గర ఔదంబర వృక్షం దగ్గర కూర్చొని. అది మేడి చెట్టు ఒక విశిష్టత. ఆ మేడి చెట్టుకి చక్కగా పసుపు కుంకాలు పెట్టి అక్కడ దీపం వెలిగించుకొని ప్రదక్షిణలు చేసి స్వామికి మీ కోరిక చెప్పుకోవాలి. ఇంకో విశేషం ఏమిటి అంటే గానగాపురంలో ప్రతి ఒక్కరు కూడా కోరికలు కోరుకొని ఒక కొబ్బరికాయ, పీచుండే కొబ్బరికాయ తెచ్చుకొని స్వామి పాదుకలు, నేను పాదుక రూపంలో అంటారు, మెయిన్ టెంపుల్ ఉంటుంది అక్కడ తీసుకువెళ్ళి సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళ కోరిక తీరిన తర్వాత దేవుడి గదిలో, పూజ గదిలో పెట్టుకోవాలి ఎర్ర బట్టలు చుట్టేసి. వాళ్ళ కోరిక తీరిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి స్వామి ద్వారా ఇది జరిగింది కాబట్టి అక్కడ నదీ సంగమంలో వేసేస్తారు కొబ్బరి. కానీ చాలా అద్భుతంగా వివరించారండి. ఎంతో మందికి తెలియదు దత్తాత్రేయ స్వామి వారిని అసలు ఎలా పూజించాలి, అలాగే మీరు చెప్పినటువంటి ఆ శ్లోకం కానీ మంత్రం కానీ ఎలా పఠించాలి, కొన్ని నిదర్శనాలు చెప్పారు కొంతమంది, అలాగే వారికి ఉన్నటువంటి సందేహాలను కూడా చక్కగా నివృత్తి చేశారమ్మా. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం.